హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా అయితే రాబోతుంది. దీని గురించి అందరికీ తెలిసిందే. బట్ ఒక రూమర్ అయితే వినిపించేది అనమాట, ఈ సినిమాలో క్రిస్ హెమ్స్వర్త్ కూడా ఉన్నాడు అని చెప్పేసి. ఒక్కసారి క్లిప్ చూడండి. చూశారు కదా, మహేష్ బాబు అయితే క్రిస్ హెమ్స్వర్త్ ని ఫాలో అవుతున్నాడు ఇన్స్టాగ్రామ్ లో. అది రీసెంట్ గానే, మళ్ళీ ఏదో చాలా సంవత్సరాల క్రితం నుంచి ఫాలో అవుతుంది అయితే కాదు, రీసెంట్ గా ఫాలో అవుతున్నాడు. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కనుక క్రిస్ హెమ్స్వర్త్ ఒక లీడ్ రోల్ కనుక ఇచ్చారనుకో, అది లీడ్ రోల్ కావచ్చు, లేకపోతే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కావచ్చు, మల్టీ స్టారర్ కావచ్చు, విలన్ గా కావచ్చు, ఏదైనా ఒక పెద్ద క్యారెక్టర్ అయి ఉంటే క్రిస్ హెమ్స్వర్త్ కి గుర్తుపెట్టుకుని మావా, ఇండియాలో ఇప్పటిదాకా ఒక సినిమా మీద ఉన్న రికార్డులు అన్నీ పోతాయి. నిజంగా చెప్తున్నా, అన్నీ పోతాయి. ఇండియాలో క్రిస్ హెమ్స్వర్త్ మార్కెట్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా మార్వెల్ మూవీస్ చూసే వాళ్ళకైతే ఇంకా బాగా తెలుసు. ఆయన ఒక్క కంబ్యాక్ కోసం చూస్తున్నాం. క్రిస్ హెమ్స్వర్త్ ఏదైనా ఒక్క మూవీ కంబ్యాక్ వస్తే బాగుండు. గత కొన్ని సినిమాలుగా క్రిస్ హెమ్స్వర్త్ అయితే జనాలను అయితే ఆకట్టుకోలేదు, ముఖ్యంగా ఇండియన్ ఫ్యాన్స్ అయితే ఆకట్టుకోలేదు. ఆయనకి ఇండియాలో చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఒక ఎక్స్ట్రాక్షన్ 2 తప్పించి మిగతా సినిమాలు కూడా ఎవి జనాలకు నచ్చలేదన్నమాట. ఎక్స్ట్రాక్షన్ 2 చాలా బాగుంటుంది. దాని తర్వాత థోర్ 11 థండర్ కానీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సాగా సినిమా కానీ, ఇందులో కూడా మనకి క్రిస్ హెమ్స్వర్త్ అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. ఎందుకంటే ఆ స్టోరీ రైటింగ్ అలా ఉంది, ఆ సినిమా అలా ఉంది. అది క్రిస్ హెమ్స్వర్త్ తప్పు కాదు, కాకపోతే ఆయన సెలక్షన్ తప్పు అనిపించింది నాకు. కానీ స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం అయితే చూస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్ అయితే. క్రిస్ హెమ్స్వర్త్ సంబంధించిన ఇండియన్ ఫ్యాన్స్ అయితే ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్ అనమాట. అది గనక మన తెలుగు సినిమానే అయ్యి ఉంటే ఇంకంతే. మహేష్ బాబు కట్అవుట్ పక్కన క్రిస్ హెమ్స్వర్త్ కట్అవుట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మార్వెల్ ఫ్యాన్స్ అయితే అస్సలు వదిలిపెట్టరు అనమాట. రాజమౌళి గారు అయితే చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఏదో చాలా పెద్దగా 1000 కోట్ల బడ్జెట్ అంటే సినిమాకి, అది కూడా ఒక్క సినిమాకి 1000 కోట్ల బడ్జెట్ అంటే విజువల్స్ కానీ, సాంగ్స్ కానీ, బీజిఎమ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోండి. 500 కోట్లు బడ్జెట్ పెడితేనే 2000 కోట్లు కలెక్ట్ చేయగల సత్తా ఉంది రాజమౌళికి. అట్లాంటిది 1000 కోట్లు అంటే ఇంకా పీక్స్ లో ఉంటది. ఇంకా ఏ రికార్డులు కూడా మిగలవు అనమాట. అది బాహుబలి అయినా, కేజీఎఫ్ అయినా, RRR అయినా ఏ రికార్డులు కూడా ఉండవు. రేపు పుష్ప కూడా 2000 కోట్లు కలెక్ట్ చేసినా గానీ రాజమౌళి గారి సినిమా వచ్చిందంటే అవి కూడా నెట్టుకొని పోతాయని అందరికీ తెలిసిందే. పుష్ప 2 మూవీకి సంబంధించి కలెక్షన్స్ 2000 కోట్లు వచ్చినాయి అని పోస్టర్ పడగానే రాజమౌళి గారు అయితే ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. ఆ 2000 కోట్లని కొట్టాలి అని స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా. నాకు తెలిసి ఆయన ప్లాన్ అదే అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. క్రిస్ హెమ్స్వర్త్ కి ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ ఉంటుందో కామెంట్ చేయండి. క్రిస్ హెమ్స్వర్త్ ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.